రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యం ఏం అవసరం లేదు అని ధర్మాన్ని ఆచరించేటువంటి 100% హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి వ్యక్తిగా నేను భావిస్తాను. రాముని మీద ప్రమాణం కన్నా ఇంకా హిందూ ధర్మంలో ఇంకా ఏం సాక్ష్యం ఉండదు. కోర్టులో కూడా జడ్జి ఏం చెప్తారు? భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటారు. ఎవరైనా గాని భగవద్గీత మీద ప్రమాణం చేసి ఏది చెప్తే దాన్ని నమ్ముతారు. ఎందుకంటే భగవద్గీత కన్నా రాముని కన్నా మన హిందూ ధర్మంలో ఏది కూడా గొప్పది ఉంటుంది. రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యం ఏం అవసరం లేదు అని ధర్మాన్ని ఆచరించేటువంటి 100% హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి వ్యక్తిగా నేను భావిస్తాను. రాముని మీద ప్రమాణం కన్నా ఇంకా హిందూ ధర్మంలో ఇంకా ఏం సాక్ష్యం ఉండదు. కోర్టులో కూడా జడ్జి ఏం చెప్తారు? భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటారు. ఎవరైనా గాని భగవద్గీత మీద ప్రమాణం చేసి ఏది చెప్తే దాన్ని నమ్ముతారు. ఎందుకంటే భగవద్గీత కన్నా రాముని కన్నా మన హిందూ ధర్మంలో ఏది కూడా గొప్పది.